మరణకరము కాని పాపము కలదు. ఏంటి మరణకరము కాని పాపమయ్యా అంటే, ప్రియమైన బిడ్డలారా, మరణమైన పాపం ఒకటి ఉంది. ఆదాము అవ్వ చేశాడు. నిశ్చయంగా నువ్వు చచ్చేదు. మనుషులకి ఎవరికి కనబడలేదు అది. మరి ఆదాము అవ్వ ఎలా ఉన్నారు? బ్రతికే ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మనం కూడా ఎన్ని పాపాలు చేసినా బ్రతికే ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు స్రస్తామయ్యా అంటే, ప్రియమైన బిడ్డలారా, ఇక్కడే ప్రియమైన బిడ్డలు ఎక్కడ చేస్తాం? కుడి వైపున నిలవబడుతున్నావా, ఎడమ వైపున నిలబడుతున్నావా? ప్రభు కుడి వైపున నిలువబడిన వారితో అయ్యా నాతో రండి అంటున్నాడు. ఎడమ వైపున ఉన్న వారితో చెబుతున్నాడు, వీరిని నిత్య నరకానికి అప్పగిస్తామంటున్నాడు. నరకము వేరు, నిత్య నరకము వేరు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మరణించిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారా అంటే నరకానికి వెళ్తున్నారు. రెస్టింగ్ ప్లేస్లో ప్రియమైన బిడ్డలారా పాతాళానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఇంకా నిత్య నరకము